ఈ నెల 12 నుండి 20 వరకు జిల్లాలో జరగనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ రాత పరీక్షలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందని జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు సంబంధిత అధికారులతో జిల్లాలో జరగనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ నిర్వహణపై సమీక్ష నిర్వహించి డీఆర్ఓ మాట్లాడుతూ ఈ నెల 12 నుండి 20 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు రెండో సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2:30 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయని పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. తిరుపతి జిల్లాలో ఈ పరీక్షలకు మొత్తం 64 సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని మొత్తం 30,182 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. ఆర్టీసీ బస్సు సౌకర్యం, విద్యుత్ అంతరాయం లేకుండా సంబంధిత శాఖల అధికారులు చూడాలని, అలాగే అత్యవసర వైద్య సేవల నిమిత్తం వైద్య సిబ్బందిని నియమించాలని తెలిపారు. అలాగే త్రాగునీరు, టాయిలెట్ సక్రమంగా ఉండాలని, విద్యార్థుల సౌకర్యార్థం సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునే విధంగా ఆర్టీసీ వారు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో ఆర్ఐఓ, తిరుపతి మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.